भैंसा पुलिस की जानिब से आज सुबह की अव्वलीन सातों में एपी नगर इलाके शंभाजी चौक में भैंसा टाउन सीआई गोपीनाथ की क़यादत में कम्युनिटी राबता प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में 30 सीज अमला, 2 HC, 1 ASI, 2 SI और 40 TGPS जवानों ने इस प्रोग्राम में शिरकत की। इस मौके पर पुलिस के अहलकारों ने अवाम के घर घर पहुंचकर उनके गाड़ियों के दस्तावेज़ात की तनफ़े की, जिस पर गाड़ियों के मुकम्मल दस्तावेज़ात न रहने की सूरत में 66 टू व्हीलर्स और 3 ऑटोज़ को जब्त किया गया। बाद अज़ां भैंसा एडिशनल SP अविनाश कुमार ने भी शिरकत की और मीडिया के हमरा अवाम से खिताब करते हुए गैरकानूनी गेमिंग, समाजी बुराइयों, गांजे के इस्तेमालात, CC कैमरों की अहमियत, साइबर फ्रॉड की रोकथाम, रोड सेफ्टी, रोज़गार और तालीम की अहमियत के हवाले से अवाम में शऊर बेदार किया। इस मौके पर अवाम की कसीर तादाद मौजूद थी। మన వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు ఒక్కొక్క ఏజెంట్స్ ప్రతి లొకాలిటీలో. సో దాని మీద కూడా ఈరోజు మేము లోకల్ ఎక్కడైనా సరే సంభాజీ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మేము 66 బైక్స్, 2 ఆటోస్ సీజర్ చేసాము. దీంతోపాటు కమ్యూనిటీ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్, మట్కా, గాంజా గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. స్పెషల్గా ఇది మట్కా అండ్ బెట్టింగ్, దీంట్లో ఆర్గనైజర్స్కి మొత్తం బెనిఫిట్ వస్తుంది. మన ప్లే ఆడుతున్న వాళ్ళకి ఏం బెనిఫిట్ రాదు. సో జస్ట్ కొన్ని అవేర్నెస్ పెట్టి మీకు రిజల్ట్ రావచ్చు. ఆల్రెడీ మేము బెట్టింగ్ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. మట్కా మీద కూడా నిన్న ఒక సీజర్ జరిగింది. ఈరోజు దాని మీద కూడా FIR చేస్తున్నాము. దీంతోపాటు ఇప్పుడు వేడి ఎక్కువ ఉంది. సో కొంచెం ప్రికాషన్ పెడితే మాకు రిజల్ట్ అంటే మన వాళ్ళు సేవ్ జరగవచ్చు. ప్లస్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సమయంలో చాలా దొంగవాడు అంటే అటాక్ చేస్తున్నారు. సో కొన్ని బయట వెళ్ళినప్పుడు ఇంటికి గోల్డ్, క్యాష్ పెట్టకండి. లాకర్లో క్యాష్ పెట్టాలి, బ్యాంక్ అకౌంట్లో క్యాష్ పెట్టాలి, లాకర్లో జ్యువెలరీ పెట్టాలి. కొంచెం అవేర్నెస్, కొంచెం సేఫ్టీ ప్రికాషన్ తీసుకునేప్పుడు మాకు ఏం థ్రెట్ రాదు. దట్ చిన్న ప్రికాషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.